ఎదుగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడను వేయనారడు. తలుపు తెరవబడింది. ఈ తలుపు తెరచినప్పుడు మాత్రమే తెరవబడుతుంది. ఎప్పుడంటే అప్పుడు తెరవబడేది కాదు. మొదటిది, అది తెరవబడినప్పుడు మాత్రమే అది తెరవబడుతుంది. ఎప్పుడంటే అప్పుడు తెరవబడేది కాదు. అది ఎప్పుడైతే తెరవబడాలని నిర్ధారించబడుతుందో ఆ నిర్ధారణ సమయానికి అది తెరవబడుతుంది. తెరవబడిన తర్వాత అది ఎవరు కూడా వేయలేరు. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు లేదా లక్షణాలు ఈ తలుపుకు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటుంది ఏమిటంటే, ఈ తలుపు తెరవబడింది ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో. ఇక అది ఎవడు కూడా ఎన్నటికీ కూడా మూయలేడు. ఎప్పటికీ కూడా మూయలేడు. 2026వ సంవత్సరం అనేటువంటి తలుపు నువ్వు ముందు తెరుద్దామంటే తెరవబడేది కాదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు తెరుచుకుందామంటే కుదిరేది కాదు. అదొక నిర్దిష్టమైన సమయంలో దాన్ని నువ్వు తెరవాలి. నిర్దిష్టమైనటువంటి సమయంలో తెరవబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగా? నీకు ఒక ఆయుస్సునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆ దినములు చూడడానికి నీకు మరి బలపరిచి, ఆ దినము వరకు నేను క్షేమముగా ఉంచితే ఆ శ్రేష్టమైనటువంటి దినాన్ని నువ్వు చూస్తావు. అందుకనే కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తనలో, మా దినములు లెక్కించుట మాకు నేర్పము అంటాడు. ఇవ్వబడుతున్నటువంటి ప్రతి దినాన్ని నువ్వు లెక్కించడం రావాలి ప్రియ సహోదరుడా. ఎందుకంటే ఈ లెక్క ఎక్కడ ఆగిపోయినా, ఈ లెక్క ఎక్కడ పులి స్టాప్ పడినా మనం 2026 సంవత్సరాన్ని చూడలేం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అది తెరవబడవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రమే తెరవబడుతుంది. తెరవబడిన తర్వాత ఇక దాన్ని ఎవరు కూడా ఈ 2026 కాదు, నేను 2025లోకి వెళ్దామని ఎవరికైనా ఉంది ఇక్కడ? ఉంటే బాగుండు నేను అలా చేసుకుని వస్తాను, ఇలా చేసుకుని వస్తానని అంటారు. కానీ అది అయ్యే పని అండి? నా బాల్యంలోకి నేను మళ్ళీ వెళ్తే బాగుండు అంటారు. మళ్ళీ వెళ్తామండి? నా యవనంలోకి మళ్ళీ నేను వెళ్తే బాగుండు అంటారు. వెళ్తాక అవుతుందండి? అంటే గడిచినటువంటి కాలము మళ్ళా తిరిగి, అంటే తెరవబడిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళడానికి కుదరదు. ఇక ముందుకు కంటిన్యూ అవుతూనే ఉండాలి. కాబట్టి 2026 సంవత్సరం అనేది నీకు తెరవబడినటువంటి తలుపు. ఒక చక్కటి సమయంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో 2026 సంవత్సరం నీ కొరకు తెరవబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, తెరవబడిన దాన్ని ఎవరు కూడా మూయడానికి కానీ దాన్ని ఆపడానికి కానీ, నాకు జనవరి నెలతో 2026 ఆగిపోవాలని ఎవరైనా అనుకుంటున్నారా? ఆగుతుందండి? లేదా ఫిబ్రవరి నెల దాకా ఉండి 2026 అయిపోతే చాలండి, 2027 వచ్చేస్తే బాగుండి అనుకుంటే అవుతుందండి? అవదండి. అది ఖచ్చితంగా మనము పూర్తి చేయవలసిందే. ఖచ్చితంగా దాన్ని కొనసాగించవలసిందే. ఇవ్వబడుతున్నటువంటి లెక్క మనము చూడవలసిందే. అలా చూడడానికి ఆశ కలిగి ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో నీకు ఇవ్వబడుతున్న ప్రతి దినాన్ని కూడా నువ్వు సద్వినియోగపరుచుకోవడానికి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది 2026 సంవత్సరం నీకు ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా అండి? ఇదిగో ఈ సంవత్సరం నాకు ఇలాగ ఉండబోతుంది, నా జీవితం ఎలాగ ఉండబోతుంది, నాకు ఏ రోగం రాకుండా ఉంటుంది, లేకపోతే మా కుటుంబంలో ఎవరో మరణించకుండా ఉంటారు అనేటువంటి భరోసా మీరు ఏమైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. అంటే 2026 సంవత్సరం అనేది పూర్తిగా నీకు ఏంటండి? అదృశ్యమైనది. భవిష్యత్తు అనేది నీకు అదృశ్యమైనది. నీ ఊహకు కానీ నీ ఆలోచనకు కానీ అది ఏమాత్రం కూడా అందదు. అందుకని ఈ సంవత్సరాన్ని 2026 సంవత్సరముని తీర్మాన సంవత్సరంగా మనము నామకరణం చేస్తాం. ప్రేరేపణ గత 4-5 నెలలుగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏమిటంటే తీర్మాన సంవత్సరం అనేది. నేను ఎక్కడ మర్చిపోతానని 1-2 సార్లు తీర్మాన సంవత్సరం. ఏమిటి తీర్మానం? 2025లో బ్రతికేసాం కదా. 2026 సంవత్సరంలో ఏమైనా తీర్మానాలు చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామా? చాలామంది నిర్ణయాలు తీసుకుంటుంటారు. కరెక్ట్గా 31st నైట్ జనవరి 1వ తారీఖున తీర్మానాలు చేసుకుంటుంటారు. ఏంటి? మందు మానేయాలి, సిగరెట్ మానేయాలా, గోర్లు కొరుక్కోవడం మానేయాలా. కొంతమంది గోర్లు కొరుక్కునే అలవాటు ఉంటుంది. ఈ జనవరి 1 నుంచి ఏం చేస్తాడటండి? గోర్లు కొరుక్కోవడం
ఇలా తీర్మానాలు చూస్తే కనుక ఇలాంటి చాలా తీర్మానాలు ఉంటుంటాయి. ఒక్కరోజు గోర్లు కొరకడం మానేస్తారండి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏమండి ఒక్కరోజు తాగడం మానేస్తాడండి. వాడు అంటాడు 37 రాత్రి మాత్రం ఫుల్గా తాగేస్తానంటాడు. అది ఎప్పటి వరకు వస్తుంది? 2వ తారీఖు దాకా వచ్చేద్ది. అందుకని 1వ తారీఖు ఖచ్చితంగా మానేస్తాడు. సిగరెట్ కూడా అంతే, ఆ ముందు రోజున మొత్తం 5-6 పెట్టెలు తీసుకొచ్చి గుప్పని తాగేస్తాడు. అందుకని వాడికి 1వ తారీఖుని సిగరెట్లు తాగాలనేటువంటి వ్యామోహం ఉండదు. ఎందుకని బిర్యానీలు మరి వస్తగా తినేశారనుకోండి, మళ్ళీ బిర్యానీ చేస్తే తింటామా? ఎక్కడ వచ్చేద్ది. కాబట్టి తినం. మీరు వైట్ రైస్ లేదా అని అడుగుతాం. ఎందుకని అంటే అది తిని మనకి వెగటి పుట్టి. ఇలాగా ఆ రాత్రి చేయవలసిన అన్ని చేసేది ఒక్కరోజు మాత్రం ఏం చేస్తారంటే ఆ విధంగా ఉంటారు. మరి చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. ఈ 1వ తారీఖు నుండి నేను వాకింగ్కి వెళ్ళిపోతాను, పరిగెట్టేస్తాను అని చెప్పి ఆ ముందు రోజుని షూలు కొనిపించేస్తారు, సాక్సులు కొనిపించేస్తారు. పాపం వీళ్ళు భర్త ఏం చేస్తాడంటే నిజంగానే నడిచేద్దామో మా ఆవిడ నాజుగ్గా తయారైపోద్దామని కొని తెచ్చేస్తాడు. తెచ్చిన తర్వాత చూస్తే ఏమీ ఇంప్లిమెంటేషను ఉండదు. పురుషులు కూడా అంతే. 1వ తారీఖు నుంచి నేను ఎక్సర్సైజ్ చేసేయాలి, బరువు తగ్గేయాలి, నేను ఫిట్గా తయారవ్వాలని అనుకుంటాను. ప్రియ సహోదరుడు సహోదరి 1వ తారీఖుని చేయరు. ఎందుకని? ఆ రోజుకి ఈ కేకులు, స్వీట్లు, ఇలాంటి బిర్యానీలు ఇవన్నీ అయిపోతాయి. రేపు నుంచి మొదలెట్టేద్దామంటాడు. రేపు నుంచి ఉంటుందండి? ఎవరైనా చెప్పగలరా? కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ టీ కాఫీలు మానేద్దామని తీర్మానం చేసుకుంటుంటారు. ఒకరోజు మానేస్తారు, 2వ రోజు అంటారు టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. టీ తాగకపోతే ఏం వచ్చేస్తుందండి? తలనొప్పి వచ్చేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, మేము కూడా అలాగే అనుకునేవాడిని. నేను పూర్తిగా మానేశాను. నాకేం తలనొప్పి రావట్లా, నాకేమి ఇబ్బందిగా ఉండట్లా. నేను టీ తాగేవాడిని, మానేశాను. గత సంవత్సరం నుంచి ఇంచుమించు ఒక 7-8 నెలల నుంచి మానేశా. నాకేమి ఇబ్బంది అనిపించట్లా. ఇప్పుడు టీ తాగుతారు, కాఫీ చీ అన్నాను నేను. ఏదే టీ గురించి అడిగితే చీ అంటారా అంటారా? దేనికి స్తోత్రం. కాబట్టి మానేయాలనుకుంటే తీర్మానం చేసుకుంటే మానేయగలుగుతాం. తీర్మానం చాలా ఇంపార్టెంట్. తీర్మానం అదే దేవుని యొక్క పని చేయడం కోసం తీర్మానం అయితే ఇంకా బాగుంటుంది. దేవుని యొక్క పని చేయడం కోసం అయితే ఇంకా బాగుంటుంది. 2026 సంవత్సరంలో మీరు చేయవలసిన తీర్మానాలు చాలా ఉన్నాయి. ఇది దేవుని యొక్క పని నిమిత్తం. లిస్ట్ ఆఫ్ చేయమంటారా? 1, కీబోర్డ్ ప్లేయర్ లేడు, అతను 3 నెలలు గైరాజరు ఉన్నా అతడికి మనం ధర చెల్లిస్తున్నాం, జీతం చెల్లిస్తున్నాం. అదే మనం తీర్మానం చేసుకుని కీబోర్డ్ మనం నేర్చుకుంటే మందిరానికి ఖర్చు మిగులుతుంది. అలాగే ప్రతి పండుగకి కూడా కీబోర్డ్ వాయించడానికి మనిషి ఉంటాడు. ఇప్పుడు క్రిస్మస్కి కీబోర్డ్ వాయించేవాడు వచ్చాడా? ఇప్పుడు ఆరాధన జరిగింది, కీబోర్డ్ లేకపోవడం వల్ల బట్టి పట్టిన పాటలా పాడేసుకున్నాం. బట్టి పట్టడం అంటే బట్టి పట్టుతుంది చూడండి మన స్కూల్లో, అలా బట్టి పెట్టి పాడేసుకున్నాం. ఎందుకని? వాడిని అడిగాను, డాడీ ఒక చరణం తర్వాత గ్యాప్ ఇస్తాను. కుదరదంటే కుదరదు అన్నాడు. కుదరదంటే కుదరదు, పాడేయాలంతే అన్నాడు. మరి ఏం చేయాలా? పాడేయాలా. దేవుని స్తోత్రం. కంగారు వచ్చినట్టు తరిమేసినట్టుగా పాడేసుకోవాలమే, ఎందుకని కీబోర్డ్ లేదు. కాబట్టి ఇంత అవసరం ఉంది. ఆరాధనలో అందం రావాలి, ఆరాధనలో మహిమ కుమరించబడాలి, ఆరాధనలో మనలో ఉద్యమం రావాలంటే ఖచ్చితంగా కీబోర్డ్ ఉండాలి. మరి ఇలాగా యవనస్తులు లేరంటే బోల్డ్ మంది యవనస్తులు ఉన్నారు. సమయం లేదంటే బోల్డ్ సమయం వృధాగా రద్దపరుస్తున్నారు. మరి దేవుని పని కొరకు నిబద్ధత కలిగి ఒక తీర్మానం చేసుకుందని బట్టి ఆలోచన ఎవరికైనా ఉందా? ప్రియ సహోదరుడా సహోదరి, చిన్నపాటి ఆలోచన చేయండి. ఈ తీర్మానము నీదైతే దేవుడు ఈ సంవత్సరంలో నేను మంచి కీబోర్డ్ ప్లేయర్గా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, మంచి కీబోర్డ్ ప్లేయర్గా వాడుకోబోతున్నాడు. అలాగే సౌండ్ సిస్టమ్ మనం ఆరాధన చేస్తున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి నేర్చుకోగలిగితే ఎంత అందమండి. ఆ సౌండ్ అప్ అండ్ డౌన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఈ కీబోర్డ్ అతను పెద్దోడు కొడుతూ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి కుదరట్లే. అది దాని మీద మనసు పెడితే, లేరా అండి నిపుణులు? ఉన్నారు. నిపుణత లేదా అండి? ఉన్నది. తెలియదా అండి? జ్ఞానము తెలుసండి. కానీ ఏం లేదంటే తీర్మానం లేదు. ఏం లేదండి? తీర్మానం లేదు. తీర్మానం ఉంటే ఆరాధనలోనే ఏమవుతావండి? చక్కగా దేవుని మహింపరచడానికి నువ్వు ఒక సాధనంగా వాడబడతావు. ఇలాంటి తీర్మానాలు అనేకము. ప్రియ సహోదరుడా, టైం సెన్స్ ఒక తీర్మానం కావాలా. ఎందుకని ప్రియ సహోదరుడా సహోదరు, ఆలోచన చేయండి. అరగంట మేము పాటలు పాడాలి, అరగంట తర్వాత ఆరాధన చేయాలి.
కానీ పాటలు పాడే సమయానికి ఎవరు రాకపోతే ఏమవుతుందండి బ్రదర్ బాలాజీ గారు? మనం ఒక 2 పాటలు మళ్ళీ ఎక్కువ పాడవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? సమయము ముందుకెళ్ళిపోతుంది. మేము సమయానికి మిమ్మల్ని వదలతాలేదని మళ్ళీ మా మీద ముఖం ఎత్తి పెట్టడాలి. అదే నువ్వు సమయానికి అందరూ వస్తే పాడవలసిన సమయంలో పాటలు పాడతా, ఆరాధన సమయంలో ఆరాధన జరుగుతుంది. నీవు కూడా ఆరాధనలో భాగమవుతావు కదా, నీవు కూడా స్తుతిలో భాగమవుతావు కదా. మన జీవితాల్లో తిష్ట వేయబడినటువంటి ఈ దరిద్రాలు ఎన్ని కూడా కొట్టుకుని పోవాలంటే స్తుతి ఒకటే కారణం, స్తుతి ఒకటే సాధన, స్తుతి ఒకటే. ప్రియ సహోదరుడా సహోదరి, తిష్ట వేయబడినటువంటి మురికంతా కొట్టువేయబడాలంటే, దరిద్రాలన్నీ పోవాలంటే, దరిద్రాలంటే ఉన్నాయా, ఇవన్నీ కూడా కొట్టువేయబడాలా అంటే స్తుతి ఒకటే కారణం. ఆ స్తుతిని నువ్వు ఎంతగా ప్రభు కొరకు చెల్లిస్తే అంతగా దేవుడు మైమరిచి ఆనందించి నిన్ను హెచ్చించటానికి, నిన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి. ఎందుకంటే ఆయన నీ నుండి పొందుకుంటున్నాడు. ఏది? స్తుతి. ఇక ఏది కూడా నీ నుండి ఆయన పొందుకోవట్లా. అన్నీ కూడా 100 అనుకుందాం, 99 ఆయన నుండి మనం పొందుకుంటున్నాం, 1 మాత్రము మన నుండి ఆయన పొందుకుంటున్నాడు. ఏంటంటే స్తుతి, ఆరాధన, మహింపరచడం, కృతజ్ఞతా స్తోత్రం చెల్లించడం. ఆ 1 నీవు ఇవ్వడానికి ఇష్టపడతలేదే, ఆ 1 కోసం నువ్వు కేటాయించలేకపోతున్నావే. తీర్మానం ఎక్కడా? దానికి 100 సాకులు చెప్తావు, 100 సాకులు చెప్తావు. ప్రియ సహోదరుడా, ఎలిజబెత్ రాణి, ఆమె ఇంగ్లాండ్ దేశానికి మహారాణి ఉండి, యువరాణి ఉండి, ఏ రోజున చర్చికి ఆలస్యంగా వెళ్ళినటువంటి రోజు ఒక్కరోజు లేదు. ఒక్కరోజు ఆలస్యంగా వెళ్ళినటువంటి రోజు లేదు. ఆమె ఒక రోజు ఆలస్యంగా వెళ్తే ఆమె కోసము ముందు వరుసలో, ఆమె ముందే వచ్చి ముందు వరుసలో కూర్చుంటుంది. ఆమె కోసం సెపరేట్గా కుర్చీలు, సింహాసనాలు, లేకపోతే మనం పెళ్ళిళ్ళలోనే స్టేజ్ల మీద వేస్తుంటారు, ఏమంటారు అట్లా, పుష్పవతి ఫంక్షన్గా వేస్తారు కదమ్మా. ఏం సింహాసన కుర్చీలా, మహారాజా కుర్చీలో అలాగేమీ వేయరు. నీకేదైతే చేశారో ఆవిడకి అదే వేస్తారు. అయితే ముందే రావడం వల్ల ఆవిడకి ఉద్దేశం ఏంటంటే క్రమశిక్షణ పాటించాలా, టైం సెన్స్లో ఉండాలా. అలాగే ముందు వరుసలో ఉంటే నేనే దేవునికి వాక్యానికి దగ్గరగా ఉంటాను, దేవునికి సన్నిధికి దగ్గరగా ఉంటాను, అన్నీ నాకు స్పష్టంగా వినబడతాయి, కాబట్టి నేను ముందు వరుసలో ఉండాలని ఆ రాణి వస్తూ ఉంటుంది. ఎప్పుడో పొరపాటున ఒకసారి ఆలస్యంగా వస్తే అందరూ కూడా ఆమె వచ్చిందని చెప్పి చైర్ ఖాళీ చేస్తే నేను అక్కడ కూర్చోవడానికి నేను అర్హురాలని కాదు. ఎక్కడో వెనకాల కూర్చుందంట పోయి, ఎంతమంది పిలిచినా రాలేదట. రాణి ఆమె శాసించినదే శాసనము, ఆమె నియమించిందే చర్చే, ఆమె నియమించిన వారే పాస్టరు. అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన అంతా కూడా ఆమె ఎలా చెప్తే అలా జరగడానికి అవకాశాలు 100% ఉంది. కానీ ఎక్కడా కూడా దేవుని యొక్క సన్నిధిని పాడు చేసే స్థితి ఆ రాణికి. మనము ఒకసారి నేను ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. ఆ రాణి కంటే మనం ఏం తక్కువ వాళ్ళా అని అనుకోకండి. ఖచ్చితంగా తక్కువ వాళ్ళమే, ఖచ్చితంగా తక్కువ వాళ్ళమే. కానీ నీవు అనుకుంటే బుద్ధిలో ఆమెతో సమానం అవ్వగలుగుతావు. నువ్వు అనుకుంటే ఆమెతో సరైన ఆలోచన నువ్వు కలిగి ఉంటావు. నువ్వు అనుకుంటే ఆమె పక్కన కూర్చోగలిగంటే, మొదట వచ్చి ముందు వరుసలో కూర్చున్న ఆమె పక్కన నేను కూర్చోవాలని ఆలోచన నీకుంటే ఖచ్చితంగా నువ్వు రాగలుగుతావు. అంటే ధనము లేదా సంపద వీటి విషయంలో నువ్వు ఆమెతో తోలలేమేమో, కానీ నీ ఆలోచన మారితే, నీ తీర్మానం మారితే ఆమె యొక్క ఆలోచన తగ్గట్టుగా, ఆమె యొక్క బుద్ధికి తగ్గట్టుగా నువ్వు తోగలుగుతావు. ఆమేన్. ఇవి ఉండవండి. ఏముంటాయండి? నీ బుద్ధి, నీ మది మార్పే ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఎలాంటి తీర్మానంలో ఉంటున్నావో ఆలోచన చేయండి. 2026 సంవత్సరం తలుపులు తెరవబడ్డాయి. రేపు ఏం జరుగుతుందో తెలీదు, వచ్చే నెల ఏం జరుగుతుందో తెలీదు. నీ ముందున్నటువంటి మార్గము ఇది వరకు నువ్వు వెళ్ళేది కాదు. 2025 సంవత్సరాన్ని నువ్వు చూడగలిగావు, కానీ 2026 సంవత్సరాన్ని నేను చూసేసానని అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అండి? లేదు. అంటే అది నీకు తెలియనటువంటి సంవత్సరము, తెలియనటువంటి మార్గము. కాబట్టి ఇక్కడ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తీర్మానము తీసుకున్నట్టే. మీరు సంతకం స్టైల్గా వచ్చి పెట్టేసినట్టున్నారు. స్టైల్గా వచ్చి పెట్టిన వాళ్ళకొని చెప్తున్నాను. కొంతమంది నిబద్ధతతో పెట్టారు, కొంతమంది ఆలోచన చేసి పెట్టారు, బుద్ధి పెట్టి పెట్టారు. అరే సంతకం పెడుతున్నామంటే ఏంటో, మా పాస్టర్ గారు మా ఆస్తి అంతా ఆయన చేసుకుంటున్నాడా అని కొంతమంది పెట్టుంటారు, పెట్టారు. అల్లలో మీరు ఏమి ఇచ్చినా కానీ నిన్ను తీసుకోండి, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరుడే సహోదరి, ఈ సంతకాలు దేనికోసం పెట్టాలంటే, నేను ఒక నిబద్ధతతో ఉన్నాను, ఒక తీర్మానంలో ఉన్నాను. అమ్మా కృష్ణవేణి గారు, అది దేనికోసం పెట్టాలమ్మా? ఒక నిబద్ధతతో ఉన్నాను, మందిర కార్యక్రమాలు నేను అన్నిటికీ వస్తాననేటువంటి నిబద్ధత పెట్టాలి. అలాగా స్థిర
స్థిరబుద్ధితో పెట్టాలి, అలాంటి తీర్మానంతో పెట్టాలి. నేనైతే తీర్మానంతో పెట్టాను. ఎలాంటి తీర్మానం అండి? ఎలాంటి తీర్మానం అండి? ఎలాంటి తీర్మానం అండి? యెహోషువ ఏదైతే తీర్మానం చేసుకున్నాడో అలాంటి తీర్మానం. నేను, నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించేదము, యెహోవాను మాత్రమే ఆరాధించేదము, యెహోవాను మాత్రమే మేము కలిగి ఉందము, యెహోవా పని మాత్రమే చేస్తాం. మీ ఇష్టం, మీరు ఎవరినైతే ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి, కానీ నేనైతే యెహోవా దేవుని నామాన్నే ఆరాధిస్తాను, కలిగి ఉంటాను అని ఒక తీర్మానం ఏదైతే తీసుకున్నాడో ఆ తీర్మానం నా కుటుంబ పక్షంగా నేను తీసుకుని సంతకం పెట్టా. దాన్ని నా కుటుంబము వెంబడిస్తుంది, నా కుటుంబము నా మాట వింటది, నా బిడ్డలు నా మాట వింటారు, నా భార్య నా మాట వినాలి. అది తీర్మానం అంటే. యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానాన్ని భార్యని అడిగి పెట్టలేదో, పిల్లల్ని అడిగి పెట్టలేదో, తన యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని అడిగి పెట్టలా. తాను సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం, అతను తీసుకున్న నిర్ణయం కాదు, ఆ కుటుంబం అంతటి పక్షంగా తీసుకున్న నిర్ణయం. నీవు అలాంటి నిర్ణయం నీ కుటుంబం అంతటి పక్షంగా ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నావా? ఉండండి, మా ఆవిడని అడిగి చెప్తాను, ఉండండి, మా ఆయన్ని అడిగి చెప్తాను, ఉండండి ఆలోచించి చెప్తాను, ఉండండి రేపు ఫోన్ చేసి చెప్తాను అనేవాళ్ళు అంతమంది లేరు. ఎస్ ఎస్ సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, మనం కేక్ కట్ చేసుకుని తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. తీర్మానం అనేది మనకి ఉండట్లా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 2026 సంవత్సరం నీకు తెలియని సంవత్సరము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. ఈ మేఘము ఇది చదవండి అమ్మా, అండర్లైన్ చేసుకోండి. ఏదే ఇప్పుడు చదివేది అండర్లైన్ చేసుకోండి. మా దగ్గర పెన్నులు ఏం తేవండి, మేము ఊరక వచ్చేస్తామండి అంటారా? దేవునికి స్తోత్రం. పెన్నులు పట్టుకుని వస్తే అండర్లైన్ చేసుకోవచ్చు, నోట్బుక్ పట్టుకొచ్చి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఈ నోట్బుక్లు బాగా ఉపయోగపడుతున్నాయా? నియర్ హోలీ నోట్బుక్లు ఇచ్చాం కదా, బాగా ఉపయోగపడుతున్నాయా? దేవుని స్తోత్రం. చాలా బాగున్నాయని చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చేయండి. ఓయ్ ఫేస్బుక్లో పెడితే మంచి ఫాలోయింగ్ కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. మీరు వెళ్ళు త్రోవ, వినండి అమ్మా, మీరు వెళ్ళేటటువంటి త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. చూడండి ప్రియులరా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే మీరు వెళ్ళేటటువంటి త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. అంటే మీకు వెళ్ళబోయేటువంటి త్రోవ కొత్తది. ఇది వరకు ఎప్పుడు మీరు చూడలేదు, ఇది వరకు ఎప్పుడు దానిలో మీరు నడవలేదు, ఇది వరకు అది ఎలాగుంటుందో ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా కొత్తది. 2020 సంవత్సరం ఎలా ఉంటుందో మీకు తెలియదు, ఇది పూర్తిగా కొత్తది. రేపు ఎలా ఉండబోతుందో, ఎక్కడ ఏ మనుపు వస్తుందో, ఎక్కడ ఏ ఎత్తు వస్తుందో, ఎక్కడ ఏ కొండ వస్తుందో, ఎక్కడ ఏ గుట్ట వస్తుందో, ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం వస్తుందో, ఏ విధమైన యాక్సిడెంట్ అవుతుందో, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఎన్నడైనా ఊహించగలమా? 2026 సంవత్సరం నీకు పూర్తిగా కొత్తది. ఇది వరకు నువ్వు ఎలాంటిది? అదే 2025 సంవత్సరం అయితే నువ్వు ఆల్రెడీ అందులో నుంచి వచ్చేసావు కాబట్టి నువ్వు చెప్పగలుగుతావు. నేను ఎప్పుడు కూడా నా బాడీలో సూదంటే ఇంజక్షన్ వేయించుకోలే, మహా అయితే ట్యాబ్లెట్లు వీటితోనే సరిపెట్టుకుంటాం. అలాంటిది ఇంత సిక్ అయిపోతానని, ఇంత బలహీనుని అయిపోతానని రోజుకు 2-3 సార్లు ఈ యాంటీబయాటిక్ బాడీలో సిలైన్ రూపంలో పెడతారని నేను ఎన్నడైనా అనుకున్నానా? అది 2025లో జరిగింది. రేపు జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? జరుగుతుందేమో, జరగదేమో. కాబట్టి నీకు పూర్తిగా ఇది కొత్తది. 2026 నీకు పూర్తిగా కొత్తది. కాబట్టి దానికి నేనేం చేయమంటానంటే దాన్ని గుర్తు పెట్టవలను. మీరు దాన్ని ఏం చేయాలంటే గుర్తు పట్టవలను. కాబట్టి గుర్తుపట్టడం అంటే గ్రహించడం, గుర్తుపట్టడం అంటే తెలుసుకోవడం, గుర్తుపట్టడం అంటే ఆ మార్గం గురించి చక్కటి ఆ ప్రణాళికని సిద్ధపరచుకుని రేపు ఏమి సంభవించబోతుందో, ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో అని దాన్ని ప్రతిదీ కూడా చక్కగా గుర్తుపట్టాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, 2026 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ 2026 సంవత్సరాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. ఇది నీకు పూర్తిగా తెలియనటువంటి సంవత్సరం. ఎప్పుడు మాదిరిగానే 365 రోజులు ఇస్తారు,
12 నెలలు సంవత్సరంలో ఉంటాయి. ఇప్పుడు ఈ 12 నెలలు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబడుతూ ఉండగా 12 సూత్రాలు చెప్తా. ఎన్ని సూత్రాలండి? 12 సూత్రాలు చెప్తా. అది 2020 సంవత్సరము, నీకు తెలియనటువంటి సంవత్సరము, నువ్వు ఎరిగినటువంటి సంవత్సరము, రేపు ఏమి సంభవిస్తుందో నీకు ఏమాత్రం కూడా గ్రహింపలేనటువంటి సంవత్సరం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ 12 సూత్రాలను బట్టి నేర్చుకుందాం. ప్రియ సహోదరుడా, మొదటిది ఏంటండి? నీకు తెలియనటువంటి దారి. మొదటిది ఏంటండి? తెలియనటువంటి దారి. కాబట్టి దాన్ని మెంటల్లో ఫిక్స్ అవ్వండి. ఇది తెలియనటువంటి దారి. కాబట్టి తెలియనటువంటి దానికి ఎలా సిద్ధపడతామండి? తెలియని దాని కొరకు ఎలాగైతే ప్రిపేర్ అవుతామండి? ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఎలాగ దానికోసం ఎలా ప్రిపేర్ అవుతామండి? ఆ ఊరు ఎలాగ ఉంటుంది, ఆ ఊరికి ఎలాగ వెళ్ళాలా, ఆ త్రోవ ఎలాగ ఉంటుంది, ఆ రోడ్డు ఎలాగ ఉంటుంది, కారు వెళ్తుందా, బైక్ వెళ్తుందా, ట్రైన్లో వెళ్ళాలా, ఏమండి? ఇవన్నీ ఇంకా ఎంక్వైరీ చేస్తామా లేదా? ఎందుకని? మనకు తెలియనటువంటి త్రోవ అది, మనకు తెలియనటువంటి సంవత్సరం ఇది. కాబట్టి 2026 సంవత్సరాన్ని తెలియదు. కాబట్టి ఎవరికి తెలుసండి 2026 సంవత్సరం గురించి? నీకా, మీకా, మీకా, నాకా? తెలీదా? ఎవరికి తెలుసో? సంవత్సరం అనే దయాకిరీటం ఆయన ఇచ్చాడంటే ఆ సంవత్సరంలో ఏమేమి జరగబోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి తెలిసినటువంటి ఆయన్ని అడగాల. తెలిసిన ఆయన్ని, ఇదిగో ప్రభా, తెలియనటువంటి సంవత్సరంలో నేను వెళ్తున్నాను, మరి తెలియనటువంటి ఈ స్థితిని నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను, ఈ ప్రతిరోజుని కూడా నేను లెక్కించాలనుకుంటున్నాను, నా దినములో నేను లెక్కించాలనుకుంటున్నాను, నాకేం చేయాలా తెలుపుమా అంటే అదే అన్నాడు కీర్తనగాడు 90వ కీర్తన 12వ వచనంలో, నా దినములు లెక్కించుట నాకు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే దినములు లెక్కించుట ఎవరికి తెలుసండి? ఇక్కడ టీచర్ ఎవరు? నేర్పేవాడు ఎవరండి? దేవుడు. దేవుడికి తెలుసు. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ నేర్పారు ఎవరు? రాణి గారు. ఆవిడకి డాన్స్ ప్రాక్టీస్ చేసో లేకపోతే తెలుసుకున్నో లేకపోతే ఆవిడ పుట్టుకతోనే డాన్సర్ అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ నేర్పింది అంటే ఆవిడకి తెలుసు కాబట్టి నేర్పింది. తెలుసు కాబట్టి నేర్పింది. ఇక్కడ 2026 సంవత్సరం గురించి మరి మనం అడుగుతున్నప్పుడు దీని గురించి తెలిసిన ఆయన్ని మనం అడగాలి. అందుకనే కీర్తనకారుడు మా దినములు లెక్కించడం మాకు నేర్పము. నేర్పించేవాడు ఎవరంటే తండ్రి. దేవునికి తెలుసు కాబట్టి నేర్పించగలడు. లెక్కించడానికి తెలుసు కాబట్టి నీకు నేర్పించగలడు. కాబట్టి మొదటగా లెక్కించడం నేర్పమని నీ తండ్రిని అడగండి. ప్రభువా, నాకు తెలియనటువంటి సంవత్సరం నేను వెళ్తున్నాను అని ఆయన దగ్గర మరి ప్రార్థనాపూర్వకంగా హృదయం పెట్టి అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, ఎలాంటి ప్రతికూలతలు వస్తాయో నీకు తెలియదు, ఎలాంటి ఆటంకాలు వస్తాయి, తల్లడిల్లిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందాక నా భార్య సాక్ష్యం చెప్పింది. యోబు లాంటి పరిస్థితిలో ఒక పక్కన నాన్న యొక్క అనారోగ్యము, దానికి ముందు ఒక 1 month 2 months ముందు ఆయనకి కంటి ఆపరేషన్ చేశాం, అదైన మళ్ళా వెంటనే క్యాన్సర్, ఆ విధంగా ఆ తర్వాత నా భార్య సిక్ అయిపోయింది. తర్వాత అదే టైంలో హాస్పిటల్లో అనేకమైనటువంటి ఫైనాన్షియల్ ఒడిదుడుకులు వచ్చాయి. అదే టైంలో ఐటీ వాళ్ళు మా మీద మరి ఇది చేశారు. ఈ విధంగా జిఎస్టీ అన్ని రకాలుగా ఫైనాన్షియల్ అంటే అపవాది ఏం చేస్తాను, ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటుంది. ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే మనం పూర్తిగా కృంగిపోతామని ఆర్థిక మూలాలను కొట్టాలని చూస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరం నేను చేసినటువంటి ఘనమైన స్థితిలో ఇది వరకు ఎప్పుడు చేయలేదు. ఎందుకో తెలుసా? నేను కృంగిపోలేదని తెలియజేయడం కోసమే చేశాం. నేను ఫైనాన్షియల్గా నలిగిపోలేదని తెలియజేయడం కోసం చేశాం. ప్రియ సహోదరుడా, నువ్వు ఎలా చేయాలండి? నేను పడిపోలేదు, ఆర్థికంగా నువ్వు కుంగతీద్దాం అనుకున్నా కానీ చూడు ఎలాగున్నాను అని చెప్పి నేను నిలబడ్డానని చెప్పడం కోసమే చేశాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు పడిపోయేటువంటి పరిస్థితి దేవుడు ఎప్పుడు కూడా రానివ్వడం. ఉన్నంతలో ఘనంగా, ఉన్నంతలో దేవుడిని మహింపరచడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాం అని అంటున్నాడు. ఎజ్రా లేదా నెహమ్యా గ్రంథాలు చూస్తే కనుక వారు కలిగినటువంటి కలిమి నుండి వారి దేవుని మహింపరచడానికి, దేవుని పని చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని యొక్క నిర్మాణ మందిర నిర్మాణాల ప్రాకారాల నిర్మాణానికి వారు బంగారము, వెండి అన్నీ కూడా వారికి కలిగినటువంటి కలిమి కొలది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రకటించగలగాలి నేను పడిపోలేదు అని. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. మొదటిది, నీకు త్రోవ తెలియదో, 2026 సంవత్సరం నీకు తెలియదో, ప్రభుని అడగండి. ప్రభు, నాకు లెక్కించడం నాకు నేర్పించము. 3వ వచనంలో అంటాడు ఏమిటంటే, 3వ అధ్యాయం 3వ వచనం యెహోషువ గ్రంథము, అదే పట్టుకున్నానమ్మా, ఇంకెవరో ఎక్కడికి పోవద్దు. మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలని. రెండవది ఏంటంటే, మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. అంటే ముందేది వెళ్తుంది, వెనకేది వెళ్తుంది. ముందేది
వెళ్తుందండి? ఆడే చెప్తాడు అన్నట్టు చూస్తున్నారా ఏంటి? నిబంధన మందసము ముందు వెళ్తుంది, మీరేం చేయాలా? వెంబడి వెళ్ళాలి. అంటే మందసము ముందు వెళ్తుంది, వెనకాల వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. నీకు అర్థం అవ్వాల్సిన రెండో పాయింట్ ఏమిటంటే, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ ముందర ఎవరు వెళ్ళాలి? నీ దేవుడు వెళ్ళాలి. నీ దేవుని సన్నిధి వెళ్ళాలి. దేవుడిని నువ్వు వెంబడిస్తూ వెళ్ళాలా. నా సొంత చిత్తాన్ని బట్టి వెళ్తానంటే లోతులాగా అయిపోతావు. నా సొంత ఆలోచనలు బట్టి నేను నిర్ణయాలు తీసేసుకుని, ఓహో నాకు బలం ఉంది, శక్తి ఉంది, డబ్బులున్నాయి అనుకుంటే, ఓహో మహామహా గొప్పవారు సహితము మట్టి గరిచేశారు. మహామహా ప్రియ సహోదరా సహోదరి అనిల్ అంబానీ ఎవరండి? ముఖేష్ అంబానీ తమ్ముడు, తెలుసా? ధీరుభాయ్ అంబానీ కొడుకులో. వీళ్ళందరికీ పంపకాలు జరిగినప్పుడు ఇద్దరికి కూడా సమపాలలో ఆస్తులు పంపకాలు జరిగాయి. ఇండస్ట్రీలన్నీ కూడా సమపాల పంపకాలు జరిగాయి. ప్రియ సహోదరా సహోదరి, ఈ రోజున అనిల్ ఏమైపోయాడండి? రోడ్డు మీద పడిపోయాడు. అన్నగారు ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి అతడు బ్రతుకుతున్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కారులో తిరిగేవాడు సాధారణమైనటువంటి హోండా కారులో తిరుగుతున్నాడు. బళ్ళు అయిపోతే బ్రతుకు మారదా? అన్నిలకి నాకేంటి లోటు? ప్రియ సహోదరుడా, అతనికి ఉన్నటువంటి లోన్స్ కానీ అప్పులు కానీ అతనికి ఉన్నటువంటి ఆస్తులు అన్ని అమ్మినా కానీ ఇంకా 1000 కోట్ల అప్పు ఉంది. ప్రియ సహోదరుడా, కాఫీ డే ఏమైంది? 1000 కోట్ల కాఫీ డే షాప్స్ ప్రతి వీధిలో ఉంటుంది, ప్రతి పట్టణంలో ఉంటుంది. అందులోకి వెళ్ళి కాఫీ తాగితే 300, మినిమం 300 ఉంటుంది. 1000 కోట్లు. అతని మామ చీఫ్ మినిస్టర్ ఎంఎస్ సత్యనారాయణ గారు, ఎంఎస్ అనుకుంటా, అక్కడ మన ఎంఎస్ కృష్ణ గారు వాళ్ళ సొంత మామగారు చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఏమైంది? ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు అనుకోవచ్చు నాకు ఉద్యోగం ఉంది, నువ్వు అనుకోవచ్చు నాకేంట్లే, నువ్వు అనుకోవచ్చు నాకు ఆస్తులు ఉన్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఈ కాఫీ డే అతని పేరు గౌతమ్ కన్నా గొప్పవాడేం కదా. సిద్ధార్థ కంటే కూడా నువ్వు గొప్పవాడు కాదు. అనిల్ అంబానీ కంటే కూడా నువ్వు గొప్పవాడమేమీ కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆలోచన చేయి ఒకసారి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక నువ్వు నిలబడగలవా? తట్టుకోగలవా? కాబట్టి ఏం చేయాలండి? మొదట నీ దేవుడిని నడిపించో, వెనకాల నువ్వు వెంబడించు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ మార్గమును సరళం చేస్తాడు, నీ త్రోవలనైనా సరళం చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు ఏమిస్తాడండి? విజయం ఇస్తాడు. ఎప్పుడండి? ఆయన్ని ముందు పంపించి నువ్వు వెనక నడిస్తే. 2020 సంవత్సరము నీకు తెలియనటువంటి సంవత్సరము కాబట్టి తెలియనటువంటి త్రోవలను వెళ్తున్నప్పుడు దినములు లెక్కించడం నువ్వు నేర్పించమని అడగాలి. రెండవది, రేపు అనే రోజుకి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ముందెళ్ళు నాయనా, రేపటికి నేను వస్తాను, వెనకాల నేను వెంబడిస్తా. రేపు ఏమైనా సంభవించవచ్చు, కానీ నీ ముందు ఎవరున్నారంటే నీ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏమి సంభవించినను భయం లేదు, ఏమి సంభవించినను భయం లేదు. రెండో పాయింట్ ఏంటండి? ముందు ఆయన వెళ్ళాలి, వెనక నువ్వు వెళ్ళాలి. ప్రియ సహోదరుడా సహోదరి, మూడవ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క మందసమును వారు తీసుకుని ఒలుట. ఏంటండి? దేవుని యొక్క మందసమును వారు తీసుకుని ఒలుట. నువ్వు ముందు వెళ్ళాలా? ముందు ఆయన వెళ్ళాలా, వెనక నువ్వు వెంబడించడం. అంటే రెండవది వెంబడించడం. ముందు ఎవరు వెళ్ళాలా అంటే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి. మందసం అంటే 3 ఉంటాయి. మందసం గురించి పాత నిబంధనలో రాయబడ్డాయి, నిర్గమకాండము, సంఖ్యాకాండములో రాయబడ్డాయి. ప్రియ సహోదరుడా సహోదరి, 16వ అధ్యాయం 32 నుండి 34 వరకు ఈ మందసం గురించి రాయబడి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. నేను చెప్పే మాట వినండి, నేను చెప్పే వాక్యాన్ని ఫాలో అవ్వండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో చాలా సింప్లిఫై చేస్తూ పౌలు వారు ఒక మాట చెప్పారు. దేనికోసం అంటే మందసం కోసం. ఈ మందసం ఎలాగ ఉంటుంది అంటే ఒక పెట్టెలాగా ఉంటుంది. మందసం ఎలాగ ఉంటుంది చూడండి, బొమ్మలో చూడండి, పెట్టెలాగా ఉంటుంది. ఈ పెట్టె పైన 2 కెరూబులు ఆ కాపలా కాస్తున్నట్టుగా ఆ పక్కన ఈ పక్కన ఒకటి ఉంటుంది. ఈ పెట్టె లోపల 3 రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, 3 రకాలైనటువంటి ఉంటాయి. అందులో మొదటిది, అందులో సువర్ణ దుపార్తియు, మొదటిది ఏంటండి?
మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. రెండవది చిగురించిన అహరోను చేతికర్రయు ఆ నిబంధన పలకలను మూడవది ఏంటండి? నిబంధన పలకలో. మందస్సము అంటే దేవుని సన్నిధి వెళ్తున్నప్పుడు దేవుని మందస్సములో ఏముంటాయటండి? ఒకటి బంగారు పాత్ర, బంగారు పాత్ర, అందులో మన్నా ఉంటుంది. దేని స్తోత్రం. మరి రెండవది చిగిర్చినటువంటి కర్ర, అహరోను కర్ర ఉంటుంది. మూడవది నిబంధన పలకలు ఉంటాయి. అంటే నువ్వు వెళ్తున్నటువంటి త్రోవలో నీకు తోడుగా ఉండవలసినవి ఈ మూడు. దేవుని సన్నిధి అంటే ఈ మూడు నీకు తోడుగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఆశించి అడిగి ప్రభువా నా ముందు నువ్వు నడువు అంటే ఆయన మందసము నీ ముందు నడుస్తూ ఉంటుంటే ఆ మందసములతో పాటు మూడు వెళ్తూ ఉంటాయి. మొదటిది ఏంటండి? బంగారు పాత్ర, అందులో మన్నా. ఈ నిర్గమకాండం 16:32 నుంచి 34 వరకు చూస్తే కనుక ఈ మన్నాతో నింపబడినటువంటి పాత్ర తరతరాలకు భద్రము చేయబడినటువంటి మన్నాగా అక్కడ రాయబడింది. ఎలాగండి? తరాలకు. 32:16 అధ్యాయం. మరియు మోషే ఆ, ఇతరులను ఆ, యెహోవా ఆజ్ఞాపించిన విద్యార్థులు ఫాలో అవ్వండి అమ్మా, స్టూడెంట్స్ ఫాలో అవ్వండి. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ఆ. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు ఆ. అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును ఆ. మీ వంశస్థులు చూచినట్లు చూడండి, ఈ ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఆ. కోనేరు పట్టు పాత్రను నింపుడని ఒక పాత్రను నింపుడని చెప్పారు. కాబట్టి మోషే అహరోనుతో ఆ. నీవు ఒక గిన్నెను తీసుకొని గిన్నెను తీసుకొని దానిలో ఒక ఆ, కోనేరు మన్నాను పోసి గోమేరు మన్నాను పోసి మీ వంశస్థులు నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచవలను. యెహోవా ఆ. మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ. ఉంచబడుటకు ఆ. సాక్ష్యపు మందసము ఎదుట ఆ. అహరోను దాన్ని పెట్టెను. ఆ. ఇశ్రాయేలు అది తరతరములకు భద్రం చేయబడిన పదం ఏమైనా ఉందమ్మా అక్కడ ఎక్కడన్నా? తరతరముల వారికి, నీ తర్వాత వచ్చే తరాల వారికి అది తెలియజేయబడినట్లు అది భద్రం చేయాలని ఉంటుంది. 34వ వచనం దగ్గర ఎక్కడైనా ఉందేమో చూడండి, లేకుంటే కనుక నన్ను గమనించండి. అది ఏం చేయమంటున్నాడంటే అహరోనుతో ఒక పాత్రలో మన్నాను పెట్టి ఆ మన్నా కలిగినటువంటి పాత్రను తీసుకెళ్ళి ఈ మందసం అంటే ఈ పెట్టెలో పెట్టమంటున్నాడు. అది ఎవరికండి? వంశీయులకి, అంటే వంశస్థులందరికీ కూడా అది తెలియజేయబడినట్లు. ఇది దేవుడిచ్చినటువంటి మన్నా, దేవుడిచ్చినటువంటి ఆహారము, దేవుడు ఆకాశం నుండి కురిపించినటువంటి ఆహారం అని ఆ మందస్సములో నిత్యము అందరికీ కూడా అది ఏమవ్వాలండి? కనబడాల. తరతరములకు, వంశీయులు అంటే తరతరములకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మందసంలో వెళ్తున్నటువంటి మన్నా దేనికి సదృశ్యంగా ఉందండి? తరతరములకు జ్ఞాపకం. ఏంటంటే ప్రభువు అరణ్యములో ఆహారం పెట్టగలడు. అరణ్యం అంటే తెలియనటువంటి దారి, అరణ్యం అంటే తెలియనటువంటి త్రోవ, అరణ్యం అంటే భయముతో కూడినటువంటి త్రోవ, అరణ్యం అంటే శత్రువులు ఉండవచ్చు, అరణ్యం అంటే మరి దోపిడీదారులు ఉండవచ్చు, అరణ్యం అంటే దొంగలు ఉండవచ్చు, మరి ఇంకా రకరకాలైనటువంటి దాడులు జరగవచ్చు, శత్రువులు నిన్ను ఎదిరించవచ్చు. కాబట్టి ఈ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఈ మన్నాను నీ వంశీయులందరికీ కనబడే విధంగా ఎక్కడ ఉంచాలని మందస్సంలో ఉంచు. అంటే ఏమీ లేని చోట కూడా నీ తండ్రి లేదా నీ దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను ఆహారం ఇచ్చి తృప్తిపరచగలుగుతాడు అనేటువంటి సాక్ష్యాన్ని నీ వంశీయులందరికీ కూడా తెలియపరచబడేటట్లు ఈ మన్నాను అందులో ఉంచు. ప్రియ సహోదరుడా, నీవు నీ ముందు మందసాన్ని పంపించగలిగితే, మందసం ఏమంటే నువ్వు వెళ్ళగలిగితే నీకు మొదటి గుర్తు ఏంటంటే మన్నా. అంటే నువ్వు వెళ్ళి ఏ స్థలంలో కూడా నీకు ఏ కొదవ ఉండదు. నువ్వు చివరికి రాజస్థాన్కి ఎడాలకు వెళ్ళినా కానీ ఆయన ఆహారము పంపిస్తాడు. కాకుల చేత ఆహారం పంపించిన దేవుడు నీకు ఆహారం పంపించడానికి సమర్థుడు కాదా? ఖచ్చితంగా సమర్థుడే. ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా కానీ దేవుడు ఆహారమును పంపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అడవుల్లో వెళ్ళినా, అరణ్యంలో వెళ్ళినా, ఎడారిలో వెళ్ళినా నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. కాబట్టి నీ ముందర ఆయన వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడాలి. రెండవది ఏంటంటే అహరోను ఈ కర్ర ఎండినటువంటి కర్ర, ఎండిపోయినటువంటి కర్ర. ఈ 2026వ సంవత్సరంలో దేవుని మందసాన్ని నీ ముందు నువ్వు పంపిస్తే కనుక ఈ ఎండినటువంటి కర్ర ఏమైందండి? చిగిర్చిందంట.
చిగుర్చినటువంటి కర్రని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడండి? మందసంలో పెట్టమన్నాడు. అంటే నీ స్థితి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నా, డ్రై అయిపోయినటువంటి ఎడారి స్థితిలో ఉన్నా, ఏమీ లేనటువంటి నిరాధారకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కరువు పరిస్థితులు ఉన్నా, క్షామ పరిస్థితులు ఉన్నా నీవు చిగురుస్తావు. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు చిగురుస్తావు. ఎప్పుడండి? నీ దేవుడు నీ ముందర వెళ్తున్నప్పుడు, నీ మందసాన్ని నువ్వు వెంబడిస్తున్నప్పుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితి అయినా దేవుడు చిగురింప చేయగలడు. ఎండినటువంటి స్థితి, ఏమీ ఆధారం లేదు, ఏమీ ఆధారం లేదు, ఎండిపోయింది, అనువంత కూడా అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చేశాడండి? చిగురింపజేశాడు. అహరోను కర్రను చిగురింపజేశాడు. నీ ముందర నీ దేవుడు వెళ్తున్నప్పుడు, నువ్వు నీ దేవుడిని వెంబడిస్తున్నప్పుడు, నీ ఎండిపోయిన బ్రతుకుని ఏం చేస్తాడు తెలుసా? ఆయన చిగురింపజేస్తాడు. నీ కుటుంబంలో ఎండిపోయిన పరిస్థితి ఉందా? నీ బిడ్డల స్థితి ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉందా? ఎడారి పరిస్థితిలో ఉందా? ఆ డ్రైనెస్లో ఉందా? ఏది చూసిన ఇబ్బందిగా ఉందా? ఏది కలిసి రావట్లేదా? అరే నువ్వు పట్టుకుంటున్నావు కానీ ఏ లాభం రావట్లేదా? ఒక్కసారి నీ దేవుడి వెంబడి నువ్వు వెళ్ళడం ప్రయత్నించు. నీ స్థితి అద్భుతంగా, మహాద్భుతంగా చేర్చడం ప్రారంభం అవుతుంది. మూడవది నిబంధన పలకలు, అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని మందసంలో ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. మందసములో ఉన్నటువంటి ధర్మశాస్త్రం నీకు ఏం చేస్తుంది తెలుసా? నీ మార్గమునకు, నీ వాక్యం అంట నా త్రోవలకు ఏం చేటండి? వెలుగట. నీ ధర్మశాస్త్రం నీకు ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్తున్నటువంటి త్రోవకి, నువ్వు తెలియనటువంటి త్రోవ కదా ఇది, నువ్వు తెలియనటువంటి మార్గం కదా, రేపు ఏంటో జరుగుతుందో నీకు తెలియదు కదా, అంధకారమే కదా భవిష్యత్తు అంతా. కానీ వాక్యము నీకు తోడుంటే అది నీకు వెలుగగా ఉండి నీకేం చేస్తుందంటే త్రోవను చూపిస్తుంది. హల్లెలూయా. త్రోవను చూపిస్తుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. గమనించండి అమ్మా. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని వారికి అరుణోదయము కలగదట. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢంధకారంలోనికి తోలివేయబడతారు. ఎవరండి వీరు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రమాణ వాక్యములను విచారించిన వారు. నీవు నడిచే త్రోవలో ఏముండాలండి? ధర్మశాస్త్రం ఉండాలి. దాన్ని విచారిస్తూ ఉండాలి, దాన్ని గమనిస్తూ ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రమును, దాని యొక్క ప్రమాణ వాక్యమును మనం ఏం చేస్తుండాలండి? విచారణ చేస్తుండాలి. ఈ వాక్య ప్రకారం మనము బోధించకపోతే ఏమవుతుందంటే మనకు అరుణోదయము ఉండదంట. అరుణోదయం ఉండదంట. వాక్యము నీకేమవ్వాలటండి? అరుణోదయం. వాక్యం చదివితే నీకు అరుణోదయం, వాక్యం చదివితే నీకు వెలుగు, వాక్యం చదివితే నీకు బ్రతుకు, వాక్యం చదివితే చీకటిలో నీకు తేజస్సు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని నీకు మార్గమును సరళం చేయడానికి వాడుకోవాలా. నీ తెలియనటువంటి త్రోవలో ఈ వాక్యాన్ని నువ్వు విచారణ చేస్తూ పోతుంటే ఈ వాక్యం నీకు ఏం చేస్తుంటుందంటే త్రోవ చూపిస్తుంటది. అరుణోదయం వల్ల ఎప్పుడు కూడా తేజస్సును నీ మీద ఉంచి నీకు దారిని చూపిస్తుంది. 2026 సంవత్సరంలో ఎప్పుడు ఎన్నడూ కూడా వాక్యమును ధ్యానించకుండా విడిచిపెట్టవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్యాలెండర్లో రాసినటువంటి ఆ డేట్లో ఉన్నటువంటి వాక్యాలు చదివేసి ఇదే వాక్యం అనుకుంటున్నారు చాలా మంది. అవునా? ఇక రోజు ఆ వాక్యాన్ని చూస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తే అది కాదు వాక్యము. నీ జీవగ్రంథాన్ని తెరిచి ఏం చేయాలా? ధ్యానించండి. ఆ వాక్యం ధ్యానించినప్పుడు ఎవరిని కూడా నీ దగ్గర రానివ్వద్దా. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందా, కాసేపు ఆపేసి నీ పిల్లలు వచ్చారా, డిస్టర్బ్ చేస్తున్నారా, కాసేపు పిల్లలతో గడిపో. ప్రియ సహోదరుడా, సహోదరి, బిల్లీ గ్రహం అనేటువంటి సేవకులు ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఎంత ప్రసంగికుడు అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని రగిలించాడు. కేవలం ఎవాంజలిస్ట్గా పనిచేశాడు. అమెరికా ప్రెసిడెంట్ సహితము ఈ బిల్లీ గ్రహాంకి భయపడతాడు. ప్రవచనం చెప్పాడంటే అది జరుగు తీరుతుంది. అమెరికా వారందరూ కలిసి బిల్లీ గ్రహాంని అమెరికా ప్రెసిడెంట్ హోదాకి లేదా అమెరికా ప్రెసిడెంట్గా ఉండమని ఆయన్ని ఆహ్వానిస్తే, నేను దానికంటే గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, ఇది నా ఉద్యోగం ముందు చాలా చిన్నదే అన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి బిల్లీ గ్రహము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వారికి సంబంధించిన పిల్లలు కానీ మరొకరు కానీ డిస్టర్బెన్స్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ అయ్యేటంత వరకు కూడా వాక్యాన్ని ఆఫ్ చేసి కాసేపు మళ్ళీ పిల్లలతో ఆడి ఆ పిల్లలు ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా ఏకాంతంగా ధ్యానంలోకి వెళ్తాడు.
అప్పుడేమవుతుందంటే నీకు వాక్యము బోధపడుతుంది, వాక్యము నీకు తెలుస్తుంది, వాక్యములు మనసు పెట్టగలుగుతావు. ఆలోచన చేస్తూ ఉంటుంటే అందుకే నేను వాక్యం చదివినప్పుడు చాలా సీరియస్గా ఉంటాను. ప్రియ సహోదరుడా సహోదరి, దానికోసం ఎవరు కూడా నేను వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు ఎవరు కూడా నా చుట్టుపక్కలకు కూడా రారు. ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని అడగడానికి కూడా వారు సాహసించరు. ఎందుకనంటే వాక్య ధ్యానము అంత శ్రేష్టమైనది. అందులో ఏమున్నాయటండి ఎస్ఐ గ్రంథంలో రాయబడినటువంటిది ప్రమాణ వాక్యములు ఉన్నాయి. అందులో ప్రమాణ వాక్యములు అంటే స్థిరపరచబడినటువంటి వాక్యాలు, ప్రమాణ వాక్యాలు అంటే నెరవేర్చే వాక్యాలు, ప్రమాణ వాక్యాలు అంటే అది సత్యమైన వాక్యాలు, ప్రమాణమైన వాక్యాలు అంటే నీ బ్రతుకుకి అది సరిపడే వాక్యాలు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యము నీ ముందు ఉండాలి. ఎప్పుడండి నువ్వు తెలియనటువంటి త్రోవలు వెళ్తున్నప్పుడు, 2026 సంవత్సరం వెళ్తున్న తెలియనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు వాక్యము నీ ముందు నీకు త్రోవ చూపించే వాక్యంగా ఉండాలి. చూపించాలంటే నువ్వేం చేయాలా? ధ్యానించకపోతే ఏమవుతుందో చెప్తున్నానండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. వాళ్ళకి మొదటి బోధించిన యెడల వారికి అరుణోదయం కలగదట, ఫస్ట్ది. రెండవది దేశ సంచారం చేస్తారట. ఎందుకని? దారి తెలియదు కదా. దేశ సంచారం అంటే ఇంకా తిరిగి వాడే తిరుగుతూ ఉంటాడు ఇప్పించుకోకలాగా దేశ సంచారం చేయడం. రెండవది ఆకలి కొనుచు కోపపడి రాజు పేరుని దేవుని పేరుని కూడా ఏం చేస్తారంటే నీళ్ళు శపిస్తూ ఉంటారు. ఏం దేవుడా అని శపిస్తూ ఉంటారు. రాజుని కూడా మా ముఖ్యమంత్రి అలా బియ్యం ఇవ్వట్లేదు, రేషన్ ఇవ్వట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు అని ముఖ్యమంత్రిని తిడతారు. ఏం కష్టపడరా సహోదరుడా సహోదరి, నీకు ఎందుకు పథకాలు? నాకెంత అవకాశం ఉందో నీకెంత అవకాశం ఉంది. నువ్వు కష్టపడితే దేవుడు ఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఏ పని చేసినను ఏముంటుందటండి? లాభమే కలుగుతుంది. పని చేయి, లాభం పొందుకో. సింపుల్ కదా, సింపుల్ లాజిక్. నేను పని చేయను లాభం కావాలా, పని చేయను నాకు ఉద్యోగం కావాలా, పని చేయను నాకు జీతం కావాలా, పని చేయను నా అప్పులు ఎక్కడ వస్తాయి? కాబట్టి ఏం చేయాలా? వాక్యం ధ్యానించండి. దేవుని మందసము వెళ్తున్నప్పుడు నీ ముందు దేవునికి మందసము వెళ్ళాలి. తెలియనటువంటి త్రోవలు వెళ్తున్నాం. అదే 3వ వచనం, మీరున్న స్థలంలో నుండి బయలుదేరాలి. 4వ పాయింట్ ఏంటండి? మీరున్న స్థలంలో నుండి బయలుదేరాలి. నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, నాకు అన్నీ వచ్చారంటే ఇప్పుడు చెప్పాను కదా, సోమరిలాగా బ్రతకండి. సోమరి వాని పొలంలోకి వెళ్తే ఏమున్నాయంటండి? తుప్పలు, ముళ్ళ కంచెలు, దోలగొండు చెట్లు ఉన్నాయంట. సోమరిలాగా ఇంకెంతకాలం బ్రతుకుతాం? లేమో తేజరిల్లమో అంటారా? తేజరిల్లండి. ఒక వయసు అయిపోయిన తర్వాత తేజరిల్దాం, నేను లేచిపోతాను, నేను నిలబడిపోతాను అంటే నీ శరీరం సహకరించదు, నీ బలం సహకరించదు, నీ బుద్ధి సహకరించదు, నీకున్న ఏమీ సహకరించవు. అప్పుడు నేను లేచి తేజరిల్లుతానంటే ఏటన్నా ఉపయోగం ఉందా? సంసోన్ని నేను లేచి తేజరిల్దాం అనుకున్నాడండి. ఎట్టెట్ట ఏమైపోయినప్పటికీ బలం పోయింది. ఊపేద్దాం ఏంటంటే ఏమైనా పని అయిందా? పని అవ్వదు. బలము పోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత, ప్రియ సోదరుడా నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నీవున్నటువంటి స్థలములో నుండి లేచి బయలుదేరు, తేజరిల్లు. ఇది 4వది. 2026 సంవత్సరంలో నువ్వు లేచి బయలుదేరాలా. దేనికోసం? ఇది పిచ్చెక్కినోళ్ళగా వెళ్ళిపోవడం కాదు. బయలుదేరడం అంటే పని చేయడానికి బయలుదేరు, ఉద్యోగం చేయడానికి బయలుదేరు, లాభం సంపాదించడానికి బయలుదేరు, కష్టం సంపాదించడానికి బయలుదేరు అంటున్నాడు 90వ కీర్తనలో. నా చేతి పనులను నువ్వు స్థిరపరచుము. నువ్వు బయలుదేరతాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా, నలిగిపోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి, విడిచిపెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. ఆయనను విడిచిపెట్టకూడదు. కాబట్టి నలిగిపోయే పరిస్థితులు వస్తాయి, ఆయనను విడిచిపెట్టకూడదు. బయలుదేరు, సాధించడానికి ఒక కంకణం కట్టుకో. 2026 సంవత్సరం కూడా అయిపోతుంది. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇక 364 రోజులు మాత్రమే ఉంది, అయిపోతుంది. ప్రియ సహోదరుడా బయలుదేరు. నువ్వు ఉన్నటువంటి స్థలంలో నుంచి లేచి బయలుదేరు. ఓ విద్యార్థులారా, మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఎలా చదవాలి, ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, ఎలా చదివితే ఉద్యోగాలు మనం కొట్టగలుగుతాం, ఎలా చదివితే మనం పాస్ అవ్వగలుగుతాం, ఎలా చదివితే ర్యాంకులు వస్తాయి, ఎలా చదివితే మనం అనుకున్నటువంటి ఉద్యోగంలో మనం స్థిరపరచబడగలం. మా తల్లిదండ్రులు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ఆశతో పెంచుతూ ఉన్నారు, ఆ ఆశకు తగ్గట్టుగా నేను ఎలా చదవాలి అని విద్యార్థులు చూడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, మీరు కూడా మరి
వయసు అయిపోయే పరిస్థితి వస్తే తర్వాత ఏమన్నా సంసోన్ లాగా అయిపోతుంది. సంసోన్ లేచి జుట్టు ఎలా ఊపుకుందాడు, జుట్టు ఉందా? లేదు. బలం ఉందా? లేదు. ఏమైపోయాడు? బందీ అయిపోయాడు. 2 గుడ్లు కూడా పీకేశారు. ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే 2 కళ్ళు కూడా సన్నగిలు పడతాయి. ఇలాంటి అద్దాలు పెట్టుకున్నా కానీ ఇప్పటికే అద్దాలు పెట్టుకున్నాం, తర్వాత అద్దాలు పెట్టుకున్నా కనబడుతుందండి? కనబడదు. అప్పుడు ఏమైనా చేయగలమండి? చేయలేం. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ తెలియనటువంటి 2026 సంవత్సరంలో లేచి బయలుదేరాలి. తర్వాత చూద్దాం 4వ వచనంలో గుర్తుపట్టవలనని మాట ఉంది కదా, అది దేవుని సన్నిధిని నువ్వు గుర్తుపడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధి నీకు గుర్తుపట్టడం కోసం అవకాశం ఇస్తోంది. ప్రతి ఆదివారం రమ్మని పిలుస్తుంది, ప్రతి మంగళవారం రమ్మని పిలుస్తుంది, ప్రతి శుక్రవారం మీకు రమ్మని పిలుస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? రేపు ఉపవాస ప్రార్థన ఎంతమంది గుర్తుందో? ఇప్పుడు ఫుల్ బిర్యానీ తినేసి వెళ్ళిపోయే రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంకేమీ తినకండి. ఉపవాసమే ఉపవాసం. దేని స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఏమైపోయింది? ఫాస్టింగ్. మా పాస్టర్ గారు ఎట్టి పోతే ముందు రోజు బిర్యానీ పెడతారు, 2 రోజు ఎండగడ్డి ఎత్తాడు అనుకుంటున్నారు. దేని స్తోత్రం. నేను ఏం చేయమంటారు? ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకోవాలి, అంతే కదండి. కాబట్టి గుర్తుపట్టండి, దేవుని యొక్క సన్నిధిని గుర్తుపట్టండి. 6వ రోజు చూస్తే గనక మందసమునకు సమీపముగా నడవరాదు. మందసానికి సమీపంగా నడవరాదనే మాట 4వ వచనంలో ఉంటుంది. ఈ మందసం వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఏం చేయమంటాడంటే 2000 కొలమూరల ఎడమ ఉంచమంటూ ఉన్నాడు. 2000 కొలమూరలు అంటే కొలిసే మూర అంటే ఇది కదా, ఇది మూర అంటే ఇది. మూర అంటే పురుషులు బాగా తెలుస్తుంది, ఇప్పుడున్న తరానికి పెద్ద తెలియదు, ముందు తరాలు తెలుస్తుంది. 2000 మూరలు ఆ మందసానికి దగ్గరికి ఎవ్వడు కూడా రాకుండా దాన్ని ప్రత్యేకంగా ఉంచాలి. అంటే దేవుని మందసానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. అంటే దేవుని సన్నిధికి నువ్వు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ప్రియ సహోదరుడు, ఎందుకని ఆ స్థానం ఇవ్వమంటున్నాడంటే నీవు అలాగా దాని చుట్టూ ఆ గ్యాప్ ఉంచకపోతే వెనక వచ్చే వాళ్ళకి తెలియదు ఇది మందసం ఇక్కడ ఉంది అని. మందసం అని ఇక్కడ ఉందని తెలియకపోతే వారు ఏమవుతారంటే మందసం మీద వచ్చి పడిపోతారు. మందసం మీద వచ్చి పడిపోతే ఏమవుతారో తెలిస్తే వెంటనే చస్తారు. అర్థమవుతుందండి? వెంటనే చేస్తారు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఉంచాలి. దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంచాలి. దేవుడు అంటున్నాడు, ఈ నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది, కాబట్టి దాన్ని ఎలా ఉంచాలి? పరిశుద్ధంగానే ఉంచాలి, పరిశుద్ధంగానే ఉంచు. ప్రియ సహోదరుడా, నీ 2026 సంవత్సరంలో తెలియనటువంటి మార్గంలో తెలియనటువంటి సంవత్సరంలో వెళ్తూ ఉండగా దేవుని నువ్వు ప్రత్యేకంగా ఉంచడానికి ప్రయత్నించేది. అన్ని సందర్భాల్లో దేవునికి నువ్వేమి ఇవ్వాలండి? ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలి. మావాడే కదని చెప్పేసి నువ్వు అలా జతేసేమక. ఆయన నీ మీద జతేస్తే మంచిదే, కానీ నీ మీద నువ్వు ఆయన మీద జత వేయకూడదు. ఆయన నీ మీద జతేస్తాడు. నా కుమారుడా అని కౌగులించుకుని నేను చేర్చుకుంటాడు. అంత మాత్రం చనువు ఇచ్చాడు కదని చెప్పి ఇలాగ వేసేమాక. ప్లీజ్. చాలామంది కొంచెం ఉంటారు, కొంచెం చనువిస్తే చాలండి భుజాల మీద చేసేస్తూ ఉంటారు. భుజాల మీద కొంచెం చనువిస్తే చాలు. ప్లీజ్ సహోదరుడా సహోదరి, వాడు భుజం మీద చేసాడు, రేపు నేను నెత్తి మీద చేసేస్తాడు. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చనిపించాడు కాబట్టి భుజం మీద చేసాడు, తర్వాత ఎక్కడ నెత్తి మీద వేస్తాడు, నెత్తి మీద వేసి ముంచేస్తాడు. కాబట్టి ప్రీష అడిగాడంటే స్థలం ఎంత అండి? అడిగి మున్నాడంటే, అడిగి ఇచ్చిన తర్వాత ఏం చేయడంట? తొక్కుపడేసాడంట కిందకి. అవునది కదా, మీకు కథ తెలుసు కదా. దేవుని స్తోత్రం. అలాగే ఎప్పుడు చేయకండి, మీ బలహీనతల గురించి ఎప్పుడు ఎవరికి చెప్పకండి. అలాగే ఏది కూడా ఎవరికి కూడా సమీపముగా నువ్వు నడవరాదు. ప్రత్యేకమైనటువంటి స్థానంలో మరి నీ మందసాన్ని లేదా దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఉంచేవాడుగా ఉండాలి. 5వ వచనంలో కనబడుతుంది, అద్భుత కార్యములు చేయను గనుక ఏం చేయాలటండి? పరిశుద్ధంగా ఉండాలట. ఎవరు? ఇందాక ఏమనండి? దేవుని సన్నిధిని ప్రత్యేకంగా ఉంచండి. ఇప్పుడు మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉంచాలి. 2026 సంవత్సరంలో మీరు ఎంత సాధ్యపడితే అంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి నిబంధన బలలో పాలిపంపులు పొందుకోవడానికి ఆరాధనకి రండి. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అబ్బా మనం చేసే ఉద్యోగాలకి మళ్ళీ ఇదోటి. కాబట్టి మందస్సము దగ్గరికి అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఎందుకు పెట్టామండి? ఇది ఎందుకు పెట్టాము? రొట్టె ద్రాక్ష రసము ఎందుకు పెట్టాం? అయిపోయిన తర్వాత కదా రొట్టె ముక్క తినేసి వెళ్తే బలంగా ఉంటుందనా? కానీ కదా దానివల్ల బలం ఏమి రాదే, దానివల్ల శక్తి వస్తుందా? చెప్పండి. మామూలు శారీరక బలం వస్తుందా? ఎందుకు పెట్టామంటే నీవు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవడానికి, పశ్చాత్తపడడానికి, పరిహారం పొందుకోవడానికి. ప్రియ సహోదరి, మనం చెప్పున్నాను, భక్తి సింగర్ ప్రతిరోజు సాయంత్రం పడుకోవడం ముందు ప్రభుని అడగకుండా ఆయన పడుకోవడం. ఏమని? ప్రభా, నేను పశ్చాత్తపడుతున్నాను, నేను దోషం చేశాను, తప్పు చేశాను, అతిక్రమం చేశాను, నా లైఫ్లో ఏదైనా అపరిశుద్ధత ఉందా, అపవిత్రత ఉందా అని నిన్న రాత్రి అనుకుంటే వాక్యం చెప్పాను. ప్రియ సహోదరి, నేను ప్రతి ప్రార్థనలు అడుగుతాను, మా తప్పులు, అపరాధములు, అతిక్రమలు అన్నింటినీ కూడా మన్నించు ప్రభు అని ప్రతి ప్రార్థనలను అడుగుతాను.
ప్రియ సహోదరుడు సహోదరి, అలాంటి నీకు వారానికి ఒకసారి నేను ప్రయాసతో కూడినటువంటి పరిచర్య మెల్కీసెదెకు యాజకత్వంలో, యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వంలో అపొస్తలుల నియమం ప్రకారం ప్రతి ఆదివారం మనం నిబంధన కట్టడ పాటిస్తున్నాం. ఎందుకోసం తెలుసా? నేను పరిశుద్ధంగా ఉంచడం కోసం, నీ పాపముల నుండి ప్రాయశ్చిత్తం ఎప్పటికప్పుడు నేను కడగడం కోసం. ఈ పాపాలన్నీ పేరుకుపోయిన తర్వాత నువ్వు ఎంత పీసు పెట్టి కడిగినా, పీస్ అంటే కొబ్బరి పీసు పెట్టి కడుగుతారు కదా, అలా ఎంత పీసు పెట్టి కడిగినా పోతుందమ్మా జ్యోతి గారు? పోదా. ఎందుకని? పేరుకుపోయింది. కాబట్టి అది పోనంటే పోదా అంటది. కాబట్టి పోకపోతే ఏమనవుద్దా? పోకుండా ఏమంటున్నాడండి? ఒప్పుకోలు లేకుండా వెళ్ళొద్దు, ఒప్పుకోలు లేకుండా రావద్దు. ప్రియ సోదరుడు, కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి ప్రయాసపడండి. నీకు ఇష్టం ఉంటే, అంటే నేను వెళ్ళాలి అనేటువంటి ఇష్టం ఉంటే దేవుడు పరిస్థితులను అనుకూలపరుస్తాడు, నీ అధికారుల మనసు మారుస్తాడు. ప్రియ సహోదరుడు సహోదరి, అది కాదు ఈ రాంబాబు గారు వారి యొక్క వాళ్ళ ఆఫీసర్ ఎప్పుడు కూడా ఉండమంటాడు, ఆదివారం కూడా విడిచిపెట్టాడట ఆయన. ఇప్పుడు ఆయనే అంటున్నాడు ఏంటండి, రేపు ఆదివారం కదా వెళ్ళిపో అంటున్నాడు. దేని స్తోత్రం. క్రిస్మస్ కదా ఇవాళ వెళ్ళిపోమంటున్నాడంటే, నీకు ఎంతసేపు వెళ్ళంటే వెళ్ళిపోమంటున్నాడంటే. దేని స్తోత్రం. దేవుడు పరిస్థితులు కల్పిస్తాడండి. ఎప్పుడండి? నేను వెళ్ళాలి అనండి ఇంటెన్షన్ నీకు ఉండాలా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశ నీకు ఉండాలా. ప్రియ సహోదరుడు సహోదరి, సహోదరులు బాలాజీ గారు ఉన్నారు. ఆదివారం వెళ్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, వారికి వచ్చే రాబడికి కొంచెం యాడ్ అవుతుంది. కానీ అది కాదే, అది రాకపోయినా నాకేం పర్లేదు, వచ్చిన దాంట్లో ఏముందండి? ఎస్, సంతృప్తి ఉంది. ఎస్, ఆనందంగా ఇవ్వగలుగుతున్నారు, ఆనందంగా చేయగలుగుతున్నారు, సంతోషంగా చేయగలుగుతున్నారు. వాట్ వండర్ఫుల్. ప్రియ సహోదరుడా సహోదరి, మనమా ప్రియ సహోదరు పరిశుద్ధతని పాటించడం కోసము, పరిశుద్ధతలో మీరు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో బలను పెట్టాం. ఎందుకని? పరిశుద్ధతతో మీరు ఉంటే దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. పరిశుద్ధతలో ఎప్పటికప్పుడు మీరు ఒప్పుకోలుతో దేవునికి దగ్గర అవుతుంటుంటే దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు మీ జీవితంలో అద్భుతంగా మహాద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నోదండి పరిశుద్ధత అమ్మా? 7వది పరిశుద్ధత. అలాగే 8వది చూస్తే కనుక 7వ వచనంలో కనబడుతుంది, కన్నుల ఎదుట గొప్ప చెయ్య మొదలు పెట్టేదను అనే మాట చూస్తాం. ఇక ఏంటంటే ఇజ్రాయెల్ అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడం. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే గనక 8వది ఏంటంటే నువ్వు గొప్ప చేయడం మొదలవుతుంది. ఎలాగండి? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి, దేవుడు ముందర నడవాలి, దేవుని యొక్క సన్నిధి నీ ముందు నడవాలి, ఆయన నువ్వు వెంబడించాలి, అది గుర్తుపట్టగలగాలి, ఇంకా ధర్మశాస్త్రం ఉండాలి, ఇంకా ఎండినటువంటి ఆ స్థితి కూడా చికిత్సపడాలి, ఇంకా మన్నా స్థితి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధతలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధతను బట్టి నువ్వేమవుతుందో తెలుసా? కన్నులు ఎదుట అంటే గొప్ప చేయడం, అంటే దేవుడు నేను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఎలాగుంటుందో తెలుసా? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు నువ్వు మహావృద్ధిలోకి వెళ్తావు. తొదక నీ స్థితి మహా 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 రాసి పెట్టుకోండి. ప్రియ సహోదరుడు, రాసి పెట్టుకోండి. మా స్థితి చాలా చిన్నది, మన అంతాపి మా స్త్రీ. మా తల్లి కూడా పొలం పనులకు వెళ్తూ ఉండేది, ఉడుపులకి వాటికి, పొలం నారులోనే. అది ఒకటే వచ్చే ఆవిడకి, ఇంకేమీ వచ్చేది కాదు. ప్రియ సహోదరుడు, మా స్థితి మొదట చాలా చిన్నదే, కానీ దేవుని మీద ఆనుకుని దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ అన్ని విషయాల్లో దేవునికే ప్రాముఖ్యత ఇస్తూ, ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కూడా తొనికిసలాడకుండా, ఎక్కడ కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోకుండా యెహోషువ మాదిరి నిర్మించుకుంటుంటే దేవుడు ఏం చేశాడండి? హెచ్చించాడు. ప్రియ సహోదరుడు, విశాఖపట్నంలో ఒక చక్కటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అందరి కన్నులు ఎదుట ఏం చేస్తున్నాడు? మనని దేవుడు గొప్ప చేస్తున్నాడు. చెప్పలు కూడా దీన్ని మహింపరచాలి. హల్లెలూయా. 11వ వచనం, 11వ వచనం కనబడుతుంది. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని ఎవరికి తెలుస్తుందటండి? హిత్తీలో, పెరిజీలో, అక్కడ ఉన్నటువంటి శత్రువులు అందరూ. అర్థమవుతుందండి? ఇలాగ నువ్వు జీవిస్తే నీ శత్రువు కూడా ఏమని తెలుస్తుందో తెలుసా? డాడీ స్లైడ్ మార్చలా? ఏమని తెలుస్తుందో తెలుసా? జీవము గల దేవుడు వీడికి తోడుగా ఉన్నాడని నీ శత్రువు భయపడతాడు, నీ విరోధి భయపడతాడు. ఎస్, బిలీవ్. ప్రియ సహోదరుడు, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా డిస్కషన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక అగ్రిమెంట్ కోసం వెళ్ళినప్పుడు, ఏదైనా ఒకటి సంభాషణ చేసి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను మొదటగా వాడికి చెప్తాను ఏంటంటే, ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్తా. వాడికి అర్థమైపోవాలి.
మనతో ఎవడున్నాడని? జీవము గల దేవుడున్నాడని అర్థమైపోవాలి. దానితో వాడు ఎక్కడైపోవాలి? చెట్టడైపోతాడు. మనల్ని మోసం చేద్దామన్నా మోసం చేయడానికి ఇష్టపడ్డా. ఎందుకని? అమ్మో వీడు ఊరుకున్నా కానీ వీళ్ళు దేవుడు ఊరుకోడు. కాబట్టి మనల్ని మోసం చేద్దామన్న ఆలోచన కూడా వాడికి రాదు. సెట్ అయిపోతాడు. ఎలాంటి వాడైనా సెట్ అయిపోతాడు. అవునా కదా? సెట్ అయిపోతాడు. ఎవరండి? జీవము గల దేవుడు నీకు తోడుంటే నీ శత్రువు సహితము సెట్ అయిపోతాడు. అక్కడ ఎంతమంది శత్రువులు ఉన్నారు? అనేక మంది శత్రువులు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయనకి నీ ముందుగా మరి ఆయన సాగిపోతున్నాడని విషయాన్ని వారు గమనిస్తారు. ఎవరు? శత్రువులు గమనిస్తారు. గమనించి నీ జోలికి రావడానికి కూడా ఎవరు కూడా సాహసించరు. అంత గొప్ప ఇది. కాబట్టి ఏం చేయాలా? ఆయన వెంబడి వెళ్తూ ఉండాలి. ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. ఆయన పరిశుద్ధతను నువ్వు కాపాడుతూ ఉండాలి. మందసానికి సమీపంగా వెళ్ళిపోయి ఊరకని జతలేసే పరిస్థితులు అలాంటి ఆయన త్రోవను నువ్వు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయాలి. ఆ వెలుగులో నడవడానికి ప్రయాసపడాలి. నీ దినములు లెక్కించుట నేర్పమని అడగాలి. మరి తెలియనటువంటి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రతి పరిస్థితిని దేవుని మీద ఆనుకుని నడవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, తర్వాత మాట చూస్తే గనక యోర్దాను కనబడుతుంది. 14వ మాట 10వ వచనంలో కనబడుతుంది. ఏంటండి? 14వ వచనం చదవండమ్మా. చూడండి, గమనించండి. ఈ మందసాన్ని తీసుకుని మందసం ముందు వెళ్తుంది, వెనకాలం జనులు వెంబడిస్తామన్నారో. ఈ మందసం మోసే వాళ్ళు యోర్దాను యొక్క నదిలోకి వారి యొక్క చీలబట్టలను మునిగే వరకు నడిచారు. ఈ యోర్దాను యొక్క స్థితి ఏంటో తెలుసా? యోర్దాను యొక్క స్థితి ఎలాగుందండి? గట్లు నింపిపోయి పొర్లిపోతా ఉంది. ఈ పొర్లిపోతున్నటువంటి ఈ యోర్దాను నువ్వు దాటగలవా? ఈ యోర్దాన్ని నువ్వు ఏమన్నా దాటి అవతలకి వెళ్ళగలవా? ఈ మందసాన్ని అవతలకి తీసుకెళ్ళగలవా? ప్రియ సహోదరుడు, ఆలోచన చేయండి. నీ 2026 సంవత్సరంలో ఎలాంటి ప్రవాహపు స్థితి వస్తుంది? ఇలాంటి జల ప్రవాహపు స్థితి వస్తుంది. ఎర్ర సముద్రమును దాటిన వాడికి యోర్దాన్ని దాటడం పెద్ద విషయం కాదు. యోర్దాన్ని దాటించడము పెద్ద విషయం కాదు. జలప్రవాహములు పొంగి వెళ్తున్నా కానీ నీ ముందున్న యేసుని బట్టి, నీ ముందున్న నీ దేవుని బట్టి, నీ ముందున్న దేవుని మందసాన్ని బట్టి అవి నిన్ను దాటి ఆయన దాటి నీ వద్దకు రావట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రయాణములో త్రోవ తెలియనటువంటి మార్గములో వెళ్తున్నప్పుడు ఇలాంటి జలప్రవాహములు పొర్లే జలప్రవాహములు నీకు ఎదురవుతాయి. దాన్ని దాటుకుని వెళ్ళడం చాలా కష్టం. వాటిని అధిగమించడం చాలా కష్టం. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా కష్టం. అయితే అలాంటప్పుడే నువ్వు దేవుడి మీద ఆనుకుని ఆ మందసాన్ని నీ ప్రవాహాలకు చూపించు. నిన్ను ముంచేయాలని, నీ మీద పడి నిన్ను కొట్టుకుని పోయేలాగా చేయాలని ఏదైతే ప్రవాహములు నీ గురించి తహతలా పడుతున్నాయో ఒక్కసారి నీ దేవుని నామాన్ని అక్కడ చూపించు. ఏమవుతుందో తెలుసా? అవి ఏకరాశిగా జలములన్నీ కూడా ఏమైపోయినాయండి? ఏకరాశిగా కూర్చబడ్డాయట. ఆ యోర్దాను ఎండినటువంటి త్రోవ మాదిరి ఏర్పరచబడిందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నేను కోరుకుంటుంది ఇది ఒకటే, ఇక అంతకుమించి ఏమీ కోరుకోను. ఏది? వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని గంభీరంగా చెప్తున్నప్పుడు మీరు కొంచెము ఆ ఉజ్జీవాన్ని అందుకొని చప్పట్లు కొడితే మీ శరీరము మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రాణనాడులన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. అది దేవునికి మహిమ. మాకు లాంటి సేవకులకు అది ఉజ్జీవం, ఆనందము, సంతోషం కదా. ఈడెప్పుడు వదిలేస్తాడు, గంట అయిపోయింది ఇంక వదులుతలేదా అన్నట్టుగా ఉంటే నీలో ఉద్యమం ఉండదు, నాలో అసలు ఉండదు. దేవుని స్తోత్రం. నీలో ఉద్యమం లేకపోయినా నేను విడిచిపెట్టే పాస్టర్ని కాదు. హల్లెలూయా. కాబట్టి మా డేవిడ్ రాజు గారికి బాగా అర్థమైనట్టుంది. విడిచిపెట్టే పాస్టర్ని కాదు. నా ఉద్దేశం ఏంటంటే కూరి అని చేతిలో పెడితే ఇక్కడ కనబడాలి. అలా కూరి వడ్డించి పెట్టాలా. పెడితే కడుపు నిండా తినాలా. ఏది? వాక్యము. కాబట్టి కడుపు నిండా తింటే నీకేముంటుంది? పుష్టిగా ఉంటావు. ఖచ్చితంగా ఈ బలం నీలో పనిచేస్తుంది. ఈ బలము పనిచేస్తుంది. 2-3 రోజులు వాక్యం లేకపోయినా ఈ బలాన్ని బట్టి బాగా బిర్యానీ తినేసారు అనుకోండి,
సపోజ్ వర్క్ చెప్తున్నా రేపు ఏమన్నా తినడానికి ఇష్టపడతామండి, ఎందుకని ఫుల్గా తిన్నాం కాబట్టి. అలాగే దేవుని వాక్యం రేపు పొద్దున గ్యాప్ వచ్చినా పర్లేదు, అలాగని రేపు ఏం లేదు, రేపు పూర్తిగా ఎండబెట్టేయడమే ఉపవాస ప్రార్థన. ప్రియ సహోదరుడా సహోదరి, చిట్ట చివరిది చెప్తాను ఏంటంటే, యోర్దాను లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కానీ, ప్రవహించే జల ప్రవాహములు నీ మీద దాడి చేసినా కానీ, నీ దేవుని నామాన్ని బట్టి ఆజ్ఞాపించు లేదా ప్రార్థన చేయి, ఆ జలములన్నీ కూడా ఏకరాశిగా చేయబడతాయి. నిన్ను ముంచేయాలని ఏదైతే తహతలాడుతోందో, అంటే శ్రమలు అవ్వచ్చు, కష్టములు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఉక్కిరి బిక్కిరి చేసే ఒత్తిళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందో తెలుసా, ఏకరాశిగా చేయబడతాయి. ఏకరాశిగా. ప్రియ సహోదరుడు, ఎప్పుడండి? ఈ 2026 సంవత్సరంలో నీ ముందర నీ మందసాన్ని నడుపు, ఆ మందసాన్ని నువ్వు వెంబడించు, పరిశుద్ధతని కాపాడు, ఆ ప్రాధాన్యతను దేవునికి ఇవ్వు. ప్రియ సహోదరుడా, చిట్ట చివరిది 4వ అధ్యాయంలో రాయబడింది 7వ వచనం. ఆ ఎండినటువంటి నదుల మీద ఏం చేయమంటాడండి, ఆ 12 మందిని నియమించి, 12 గోత్రానికి ఒకటి చెప్పిన నియమించి, ఒక్కొక్క గోత్రం నుండి తీసుకొచ్చి ఒక్కొక్క రాయిని అక్కడ పెట్టమంటున్నాడు. ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఆ దాటి వచ్చినటువంటి యోర్దాను త్రోవలో ఆ రాళ్లను జ్ఞాపకార్థంగా పెట్టమంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? రేపు పుట్టబోయే బిడ్డలకి, రేపటి తరాలకి ఆ రాళ్ళు ఏం చెప్తాయండి? సాక్ష్యం చెప్తాయి. మీ ముందున్న వారు ఈ యోర్దానుని ఎండినటువంటి నదిగా మార్చుకుని వెళ్ళారయ్యా. దీనికి గల కారణం ఏంటో తెలుసా? మీ పితరుల దేవుడు ఈ యోర్దానుని ఏకరాశిగా చేశాడని. ఎవరు మాట్లాడతారో తెలుసా? రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు సాక్ష్యం చెప్తాయి, రాళ్ళు దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తాయి. నీవు ఎలా ఉండాలా? సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలా. గత రాత్రి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరిని బట్టి దేనికి స్తోత్రం కలిగింది కాక. సాక్ష్యం కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారు. 12 నెలలకు గాను 12 మాటలు చెప్పా. 12వ నెలలో ఏం చెప్పాలి తెలుసా మీరు? సాక్ష్యం చెప్పాలి. మళ్ళా December 31st నైట్ ఏం చెప్పాలా? కోతకాల పండుగ ఎప్పుడు చెప్పండి? 2026లో అమ్మా, గట్టిగా. వెరీ గుడ్. నేను స్తోత్రం. ఇవన్నీ ఫాలో అయిపోతున్నారు. 2026 లేదని మాత్రం గుర్తించలేదా చాలా మంది? చూసారా? ఫోన్లో అనుకున్నారా? ఏదైతే క్యాలెండర్ ఉందా అనుకున్నారా? నేను స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, 28 నవంబర్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోండి. ఏది? కోతకాల పండుగకి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యము చాలా ప్రధానమైంది. దేనికండి? జ్ఞాపకార్థమైనటువంటి. దేనికోసమండి? రాబోయే తరాలకి నీ జీవితం సాక్ష్యంగా ఉండాలి. 2026 నీకు సాక్ష్యంగా ఉండాలి, నీ పిల్లలకు సాక్ష్యంగా ఉండాలి. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎలాగో తెలుసా? 2026 సంవత్సరంలో నా తల్లిదండ్రులు దేవుణ్ణి వెంబడించారు, అందుకని వారు సాక్షార్థమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అని నీ పిల్లలు నీ కోసం, నీ కుటుంబం కోసం సాక్ష్యం పలకలగా. చుట్టూ చేసేటటువంటి వారు నీ కోసం సాక్ష్యం పలకాల. ప్రియ సహోదరుడా సహోదరి, లేచి నిలబడదామా? ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు తెలియనటువంటి త్రోవలో నువ్వు వెళ్తున్నావు, తెలియనటువంటి మార్గంలో నువ్వు వెళ్తున్నావు. ఒక తీర్మానంలోకి రా ప్రియ సహోదరుడా సహోదరి. ఆ తీర్మానము ఎప్పటికీ ఎన్నటికీ జరిగిపోయినటువంటిది. ఇలాగనుకుని అలాగ మానేసే తీర్మానాలు దయచేసి చేయకండి. ఒకవేళ ఎవరైనా రాత్రి ఇంకా తీర్మానంలో తీసుకోకపోతే కనుక ఇప్పుడు ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది, అక్కడ సంతకాలు పెట్టండి. ఆల్రెడీ సంతకాలు పెట్టిన వాళ్ళు వెళ్ళి మీ సంతకాలని రౌండప్ చేయండి. రౌండప్ చేయడం అంటే మీ సంతకం చుట్టూ ఒక గీత పెట్టండి. దాని మీద ఏమవుతుందండి? ఈ ముద్ర వేయబడతా ఉంది. ఒక తీర్మానంలోకి వస్తారా? రాత్రి ప్రతిజ్ఞ చేశారు కదా, అయ్యా రాత్రి తెలియగేదో చేసేసాం, మమ్మల్ని ఇడిచేయండి అంటారా? ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తర్వాత, సంతకం పెట్టి స్టాంప్ వేసిన తర్వాత, ఇక నేను మాట మార్చుకుంటాను అంటే కుదురుతుందండి? అగ్రిమెంట్ ఏమైనా కొట్టివేయబడుతుందండి? సుప్రీంకోర్టు సహితము దాన్నే స్థిరపరుస్తుంది. ఆమేన్. కాబట్టి తీర్మానంతో ఉందాం. 2026 సంవత్సరాన్ని నీకు తెలియనటువంటి సంవత్సరము దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అయితే ముందుగా దేవుని సన్నిధిని పెట్టండి, వెనకాల మీరు వెంబడించండి. దయచేసి కూర్చుందాం, చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవా, నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి ఉన్నారు.
ఇదిగో ప్రభా నీ యొక్క నిబంధన కట్టడిలో చేయవేయడానికి సిద్ధపడుచు ఉండగా నీ వాక్యం ద్వారా మళ్ళీ ప్రేరేపణ చేసి నీ కొరకే ప్రకాశించేవారుగా మమ్మల్ని స్థిరపరచమని ఇదిగో ప్రభా 2026 సంవత్సరము మాకు తెలియనటువంటి త్రోవలో మేము వెళ్తూ ఉండగా మా ముందర మీరు ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి, నీ మందసాన్ని మా ముందు ఉంచండి. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధతలో మేము ఉండాలని ఆశపడుతుండగా, నీ సన్నిధిని నిత్యము వెతికే వారంగా మేము ఉండాలని ఆశపడుచుండగా దేవా ఈ తీర్మానంలోనికి ఎవరైతే వచ్చినారో వారందరినీ కూడా ఇదిగోనైనా నూతన సంవత్సరపు ఆశీర్వాదములతో నూతన సంవత్సర దీవెనలతో నింపి పంపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.